కాంగ్రెస్ సర్కారు వచ్చాక జాతరలపై నిర్లక్ష్యం జాపుతోంది. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరైన గొల్లగట్టు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లను పట్టించుకోవడం లేదు. మరో 2 వారాల్లో జాతర ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఏర్పాట్లపై సమీక్ష చేయకుండా ప్రభుత్వం వివక్ష చూపుతోంది. జాతరకు ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రసిద్ధి చెందింది. జిల్లా కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్పల్లి గ్రామంలో కొండపైన వెలిసిన లింగమంతుల స్వామి సౌడమ్మ తల్లికి ప్రతి 2 ఏళ్లకోసారి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు యాదవ పూజారుడు. రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత 2వ అతిపెద్ద జాతర ఈ పెద్దగట్టు జాతర. సుమారు 10 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి జాతరకు తరలివస్తారు. 5 రోజుల పాటు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు జాతరలో పాల్గొని లింగమంతుల స్వామిని సౌడమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తజనం తరలివస్తారు. పెద్దగట్టు జాతరపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతుంది. జాతరకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు ప్రారంభం కాలేదు. జాతర ఈ నెల 16న ప్రారంభమై 20వ తేదీ వరకు ఎంతో వైభవంగా జరుగుతుంది. జాతర పనులకు ఇప్పటివరకు ₹1 కూడా కేటాయించలేదు ప్రభుత్వం. జాతరకు సంబంధించిన నిర్వహణ పనులు ప్రారంభం కాకపోవడంపై భక్తులు బగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతర నిర్వహణకు స్థానిక ఎమ్మెల్యే అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి చూసుకునేవారని, భారీగా నిధులు తెచ్చేవారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. జాతర 2 నెలలు ఉండగానే ఏర్పాట్లు మొదలయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు జాతరపై సమీక్ష కూడా చేయలేదు. ₹1 కూడా విడుదల చేయలేదు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ఒక నెల రోజుల ముందు 4-5 సార్లు మీటింగులు పెట్టేది. కలెక్టరేట్లో ఒకసారి పెట్టేది, గుట్టకాడ ఒకసారి పెట్టేది, తన నివాసంలో ఒకసారి పెట్టేది, యాదవులతో పెట్టేది, రైతుని పిలిచి మాట్లాడేది. మన తెలంగాణ ఇప్పుడు ఉన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఇక్కడికి మన నిధులు వెంటనే మంజూరు చేసి ఈ వారం రోజులలో మరి పనులు చేయించి భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతర విజయత్వం అయ్యేటట్టు చూడాలని మేము మా ఈ చుట్టుపక్కల స్థానికుల తరపున నేను మాజీ కౌన్సిలర్గా కోరుకుంటున్నాను. నేను మాజీ ఈ టెంపుల్కు 3 సార్లు చైర్మన్గా చేశాను. ఈసారి మా దురదృష్టము లేదా ఈ యొక్క దేవుని మీద చిన్న చూపు అర్థం కావడం లేదు. ఇంతవరకు కనీసం జాతర 10 రోజులు ఉన్నది. ఎక్కడ కూడా జాతర యొక్క వాతావరణం కనబడతలేదు. ఎందుకంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలుగా దాదాపు ₹12 కోట్ల అప్పటి మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేటాయించారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతవరకు కనీసం మా గుడికి లింగమంతుల స్వామి గుడికి ₹1 కూడా కేటాయించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దగట్టు జాతర వైభవంగా జరిగేదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. గడిచిన 10 ఏళ్లలో మొత్తం ₹18 కోట్ల వరకు నిధులను మంజూరు చేశారు. గుట్టపైన శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. గుడి ముందు ఉన్న కోనేరును అందంగా ముస్తాబు చేశారు. కొండపైన 3 మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించి 24 గంటల పాటు తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. కరెంటు సరఫరా కోసం ప్రత్యేకంగా సబ్స్టేషన్ నిర్మించారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, షాప్స్, తాగునీటి ప్లాంట్స్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం, గెస్ట్ హౌస్, పోలీస్ అవుట్ పోస్ట్ ఇలా సకల హంగులతో పెద్దగట్టు మెరిసేటట్టు కేసీఆర్ ప్రభుత్వం సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసింది. నేడు జాతర నిర్వహణను రేవంత్ సర్కార్ గాలికొదిలేసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద జాతర అయిన గొల్లగట్టు జాతరని ఈ గవర్నమెంట్ పట్టించుకొని సరైన సౌకర్యం జరపాలని వాటర్ స్పెషలిస్ట్ ఒకటి, అక్కడికి వచ్చిన భక్తులకు కూలైన్లో పంపించడానికి, తర్వాత బాత్రూమ్లు కానీ ఇతర జాతరకు సంబంధించి వచ్చే లక్షలాది కోట్లాది మంది ప్రజలు వస్తారు అక్కడికి. కావున గవర్నమెంట్ దానిపై దృష్టి ఉంచి రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ అయిన గొల్లగట్టు జాతర, ఆ జాతరకు కనీసం నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ గొల్లగట్టు జాతర అంటేనే గొల్లలకు పెద్ద పండుగ. అదే ఈ పండుగ గురించి కనీసం అక్కడికి వెళ్తే నిన్న చూశాను. అదే గత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఆ పండుగకు ఎంతో నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా నిర్వహించేది. ఈ ప్రభుత్వం ఈ గొల్లగట్టు జాతరను నిర్లక్ష్యం వహిస్తుంది. నల్లగొండకే తలమానికమైన పెద్దగట్టు జాతరను రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో పేరుకు 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యమంటున్నారు భక్తులు. ఇప్పటివరకు జాతరపై సమీక్ష చేయలేదని, ఏర్పాట్లు పరిశీలించలేదని, జాతరకు ₹1 కూడా కేటాయించలేదని మండిపడుతున్నారు భక్తులు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని, జాతరకు తరలివచ్చే భక్తులకు సకల సౌకర్యాల్ని కల్పించాలని కోరుతున్నారు.